హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ, మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఇప్పుడు స్టార్ హీరో యష్ గారి మీద కొన్ని కేసు నమోదు చేశారు సార్. అటవీ శాఖ వాళ్ళు షూటింగ్ కోసం అడవిలు నరికేయడం, ఈ ఫైరింగ్ ఉద్దేశం మీద చేశారు సార్. మీ అభిప్రాయం? అంటే అటవీ పరిరక్షణ అనేది అటవీ శాఖ లక్ష్యం. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు కర్ణాటకలోనే. ఆయన గంధదగుడి అని ఒక సినిమా వచ్చింది 76 ఆ ప్రాంతాల్లో. విష్ణువర్ధన్, రాజ్ కుమార్ కలిసి యాక్ట్ చేసిన సినిమా. దాన్నే 2 క్యారెక్టర్లు కలిపి ఒక క్యారెక్టర్ చేసి అడవి రాముడు అనే పేరుతో ఎన్టీఆర్ తో తీశారు తెలుగులో. అడవి రాముడు అంటే ఒక రకంగా అడవి రాముడులో హీరో అడవుల్ని పరిరక్షించడం లక్ష్యంగా ఉంటాడు. కానీ ఇప్పటి హీరో గంధపు స్మగ్లర్ గా మారి ఉన్నాడు. కాబట్టి గంధపు చెట్ల స్మగ్లర్లు ఇప్పుడు మనకి స్మగ్లర్లు హీరోలు అయిపోయారు. ఇప్పుడు ఆ రోజుల్లో హీరోలు అడవులను కాపాడేవారు అని అన్నాడు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. కాబట్టి అటవీ పరిరక్షణ అనేది ఆ శాఖ యొక్క పరమోద్ధరణ, అంటే పరమోద్దేశం అదే అటవీ పరిరక్షణ. మీరు షూటింగ్ కి పర్మిషన్ తీసుకున్నారు, షూటింగ్ అడవిలో చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు. మీకెవరు హక్కు ఇచ్చారు మీ ఇష్టం వచ్చినట్టు చెట్లను కొట్టేయడానికి? రిజర్వ్డ్ ఫారెస్ట్. అది రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఒక చట్టం ద్వారా సాధించుకుంది ప్రభుత్వం. అంటే రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పడం అంటే అవంతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటవులు, అటవీ భూములు. అని ఆ ఏరియాలో వాళ్ళు అనుమతి ఇచ్చిన మేరకు, అనుమతించిన పద్ధతిలో దేన్ని ఇబ్బంది పెట్టకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా ఇచ్చారో మీకు అలాగే తిరిగి అప్పచెప్పాలి లొకేషన్. మీరు మీ సినిమా కోసం చెట్లు నరికేస్తే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అది తప్పు కదా. మీరు అలా నరికే సన్నివేశాలు ఏమన్నా ఉంటే మీరు వేరే చోట ఎక్కడైనా షూట్ చేసుకోండి. మీ తోటల్లో షూట్ చేసుకోండి, లేదా స్టూడియోలో సెట్లు వేసుకోండి, లేకపోతే విఎఫ్ఎక్స్ లో చేసుకోండి. అంతే తప్ప ఒరిజినల్ లొకేషన్ లోకి వచ్చి మేము ఇచ్చిన పర్మిషన్ పెట్టుకొని మీరు షూటింగ్ చేసుకుంటూ మధ్యలో మీ ఇష్టం వచ్చినట్టుగా చెట్లను కొట్టేయడానికి మీరెవరు? రిజర్వ్ ఫారెస్ట్. అది రిజర్వ్ ఫారెస్ట్ లో అక్కడ బతికే ఆదివాసీలకే అడవులను కొట్టే హక్కు లేదు. అడవి మీద బతికే ఆదివాసులకే అడవి మీద బతికే హక్కును రద్దు చేయటమే రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ పరమోద్దేశం. మీరు అల్లూరి సీతారామరాజు సినిమా చూసుంటే అప్పటి వరకు వాళ్ళు ఏదో కొట్టి ఆ చెక్కలు అమ్ముకుని బతుకుతూ ఉంటారు. ఒకరోజు కొట్టడానికి వచ్చేసరికి అక్కడ ఆఫీసర్ ఉంటాడు. మీరెవరు కొట్టడానికి అంటే ఇది మా అడవి, మేము ఇక్కడే పుట్టి పెరుగుతున్నాం అంటారు. ఇలా పుట్టి పెరిగినంత మాత్రాన్ని అడవులు కొట్టుకు తినే హక్కులు ఏది మీకు? మీరు వెళ్ళిపోయి మీ పని చేసుకోండి, అటవీ రక్షణ మా ఉద్దేశం, ఇక్కడికి వచ్చి చెట్లు కొడితే ఊరుకోం సహించం అంటాడే. ఇలాంటి ఒక పరిస్థితి. అంటే రిజర్వ్ చేయటం అనేది ప్రభుత్వానికి మాత్రమే హక్కు ఉంటుంది, దాని మీద ఇంకెవరికి హక్కు లేదు. దాని మీద ఎవరైనా గనక గొడ్డలి పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయచ్చు. దగ్గర దగ్గర 100 ఎకరాల పైగా నరికారు. అంటే వీళ్ళ షూటింగ్ అవసరం అయి ఉండొచ్చు. షూటింగ్ కోసం అంటే చుట్టూ అడవి మధ్యలో ఏదో పెద్ద గ్రౌండ్ ఇలా ఏదో ఊహించి ఉంటారు వాళ్ళు. ఇలాంటి ఊహలు ఊహించే ముందు అటవీ శాఖ అనుమతించదు అనే విషయం తెలుసుకోవాలి. ఓన్ సెట్స్ వేసుకోవాలి. లేదు తామనుకున్నటువంటి ఏరియాలో, తాము సెలెక్ట్ చేసినటువంటి ఏరియాలో ఒక అడవిని డెవలప్ చేసి దానిలో షూటింగ్ చేసుకోండి. అంతే తప్ప మీరు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వచ్చి మీ పద్ధతిలో దాన్ని మలుచుకుంటామంటే ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుంది? ఏదైనా సరే ఒక స్కూల్ షూటింగ్ కి తీసుకుంటే షూటింగ్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకునేటప్పుడు ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ లో తిరిగి అప్పచెప్పడం వీళ్ళ బాధ్యత. అలాగే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చేసుకుంటా ఉన్నారు, చేసుకోండి. చెట్లు కొట్టే రైట్ ఎవరు ఇచ్చారు మీకు? కొడితే పెంచి ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక లొకేషన్ ని తీసుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని షూటింగ్ చేయాలి. అక్కడ ఏ రకమైన డిస్టర్బెన్స్ చేయడానికి వీళ్ళకి హక్కు లేదు. ఏ రకమైనటువంటి ఆస్తి నష్టం కలిగించడానికి వీళ్ళకి హక్కు లేదు. వాళ్ళు కేసులు పెట్టచ్చు. అందుకని కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. షూటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదో సినిమా వాళ్ళం అన్నిటికీ అతీతులం అంటే కుదరదు. సినిమా వాళ్ళు అయినప్పటికీ మీరు కూడా పద్ధతిగా వ్యవహరించాల్సిన సందర్భాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా షూటింగ్ పర్మిషన్ ఇవ్వమని లెటర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇమ్మీడియట్ గా పంపిస్తారు అక్కడికి. అంటే వీళ్ళ చరిత్ర కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ చెట్లు కొట్టేసారి ఇవన్నీ రికార్డ్ అవుతుంది కదా. రేపు పొద్దున ఫర్దర్ గా పర్మిషన్లు రావడం కూడా కష్టం కావచ్చు ఈ యూనిట్ కి. అందుకని మీకు ఏ పర్మిషన్ ఎవరు ఇచ్చినా సరే
తిరిగి యథాతథంగా అప్పచెప్పాలి. స్కూళ్ళల్లో షూటింగ్ చేసినా ఆ స్కూల్ యథాతథంగా అప్పచెప్పాలి, కాలేజీల్లో చేసినా యథాతథంగా అప్పచెప్పాలి. ఇప్పటికిప్పుడు అడవులు పెంచడం అయ్యే పని కాదు కాబట్టి నరికిన దానికి కాంపన్సేషన్ కేసులు పెడతా ఉంటున్నారు. వాళ్ళు కాంపన్సేట్ చేసి వెళ్ళాలి బయటకు. వాళ్ళు అంటే సార్ యష్ గారి సినిమా ఆగిపోవచ్చు అంటారా? మరి ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటారు? టైం పడుతుంది. ఈ టాక్సిక్ అనే సినిమా ఈ వివాదంలో ఇరుక్కుంది కాబట్టి ఇది సాల్వ్ చేసుకుని బయటపడటానికి టైం పడుతుంది. ఆ టైం ఆ రిలీజ్ డేట్ మీద కూడా పడుతుంది ఆటోమేటిక్ గా. సో సినిమా కొంచెం డిలే అవకాశం అయితే ఉంది ఈ వివాదం నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం మాకు విలువైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.